నమస్కారం అమ్మా. మనల్ని ఎవరు పట్టించుకోకపోతే, మన గురించి ఎవరికి తెలియకపోతే, ఈ మధ్యకాలంలో ప్రతి సెలబ్రిటీకి అలవాటైన పబ్లిసిటీ స్టంట్ ఏంటంటే, ఏదో రకంగా హిందూయిజంలో ఉన్న లూప్ హోల్స్ని బయటికి తీసి ప్రొజెక్ట్ చేసుకొని మనుషుల ఎమోషన్స్తో ఎన్కాష్ చేసుకోవడం. ఇది ఒక రకమైన మార్కెటింగ్ స్ట్రాటజీ. ఈ సెలబ్రిటీస్కి ఎట్లా అంటే, మొత్తం దేశంలో వాళ్ళే కష్టపడుతున్నట్టు కట్టింగ్లు ఇచ్చుకుంటారు. సో వాళ్ళకన్నా 5 6 కష్టపడే మనుషులు ఉన్నారు. రైతు ఉన్నాడు, డైలీ కూలీ ఉన్నాడు, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఇలా రకరకాల మనుషులు ఉన్నారు. మన జనాల మెంటాలిటీ కూడా అంతే. వాళ్ళకి ఏదన్నా హార్ట్గా, ఎంటర్టైన్మెంట్గా, ఏదైనా స్పైసీగా ఉంటేనే ఆ కంటెంట్ని చూస్తారు. సో అట్లాంటి ఛానల్స్కి వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, ఫాలోవర్స్ వస్తారు. నేను ఒక పద్ధతి గల వీడియో చేసిన ఆర్మీ అండ్ రైతుల మీద. ఒక్క లిసనర్ వ్యూ కూడా రాలేదు దానికి. సో అది మన మెంటాలిటీ. జనాలకు ఉపయోగపడే ప్రోగ్రామ్ చేస్తే బెటర్ సార్. ఏంట్రా జనాలు రియాక్ట్ అవుతారు అనుకున్నావా? చూస్తారు, మర్చిపోతారు. దట్ ఇస్ ద సైకాలజీ. అలా అంటారేంటి సార్?